పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ప్రివ్యూ షో సందర్భంగా జరిగిన సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసర్ల ఆట లోపల రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆ మృతి చెందిన మహిళకు ఆ కుటుంబానికి వెళ్ళి సానుభూతి తెలపకపోగా ఇప్పటి వరకు ఎట్లాంటి నష్టపరిహారంకు సంబంధించినటువంటి మాటలు కూడా అల్లు అర్జున్ మాట్లాడలేదు. ఆ జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు ఆ రోజే కేసు ఫైల్ చేశారు. ఇవాళ ప్రజాప్రభుత్వం లోపల అటు డబ్బున్నోళ్ళు సెలబ్రిటీలు అనేది కాదు, ఖచ్చితంగా సామాన్యుల పక్షాన ఉంటుంది అని చెప్పి నిరూపించడం కోసమే ఇవాళ అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తున్నటువంటి చర్యలను ఖచ్చితంగా తెలంగాణ సమాజం సమర్థించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ డబ్బున్నోళ్ళకు ఒకలాగా, గతంలో జరిగిన చాలా సంఘటనలు డబ్బున్నోళ్ళకు ఒకలాగా పేదలకు ఒకలాగా కాకుండా అందరికీ ఒకటే న్యాయం, ఎవరు మాకు చట్టానికి చుట్టం కాదు అని చెప్పి ప్రజాప్రభుత్వం నిరూపిస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. అల్లు అర్జున్ను చిక్కడపల్లి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. పొద్దున్నే వెళ్ళి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. ఆయన పైన ఇప్పటికే రెండు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనాయి. BNS 105 సెక్షన్ కింద ఒక కేసు నమోదైంది. దాంట్లో గనక ఆ కేసు రుజువైతే గనక 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఖచ్చితంగా అల్లు అర్జున్ సినిమాలలోనే హీరో, బయట కాదు కదా, ఇక్కడ 5 నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష అనుభవించాల్సిందే. ఇంకో విధంగా BNS 118(1) సెక్షన్ కింద 1 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష అనుభవించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అల్లు అర్జున్ను ఆయన ఇంటికి పొద్దున్నే వెళ్ళినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన అరెస్టు గురించి చెప్పగానే ఆయన భార్యకు ధైర్యం చెప్పి బయటికి వెళ్ళాడు. వాస్తవానికి మహిళ మృతి చెందితే దానిపైన కేటీఆర్ మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్ చేసుడు కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నాడు. అల్లు అర్జున్ను నేషనల్ అవార్డు గ్రహీత, ఆయనను ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన నేషనల్ అవార్డు గ్రహీతే కావచ్చు, ఆయన కుటుంబంతో ఆయనే ఇవాళ ధైర్యం చెప్పి బయటకు వచ్చిండు. ఇవాళ మరణించినటువంటి రేవతి కుటుంబానికి ఎవరు ధైర్యం చెప్పాలి? ఆ బాబు ఆమె సినిమా చూడాలనుకున్నది, ఆయన సినిమా కోసం వాళ్ళ అభిమాని సినిమా చూడడానికి థియేటర్కు పోతే తొక్కిసలాట జరిగితే అక్కడికక్కడ రేవతి మరణిస్తే వాళ్ళ కొడుకు ప్రాణాపాయ స్థితి లోపల ఇప్పటికీ ఆరోగ్యం విషమంగా ఉంటే ఇప్పటికీ ఆ సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఎవరు కూడా పరామర్శించిన పాపాన పోలేదు. మీకు కావాల్సింది డబ్బులు, దేశవ్యాప్తంగా ఈవెంట్లు నిర్వహించుకుంటూ అక్కడ కనీసం సంధ్య థియేటర్ లోపల హీరో అల్లు అర్జున్ వస్తున్నటువంటి విషయాన్ని పోలీసులకు చెప్పకుండా డైరెక్ట్గా థియేటర్ల దగ్గరికి వస్తే తొక్కిసలాట జరగదా? ఈ మాత్రం ఆలోచన లేకుండా అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి ఎట్లొస్తాడు? ఇదే అంశాన్ని వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది. సామాన్యులకి ఒక చట్టము, డబ్బున్నోళ్ళకి ఒక చట్టము, ఒక న్యాయం ఉండదు అని మళ్ళొకసారి రేవంత్ రెడ్డి నిరూపించిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపిస్తూ ఉన్నది. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పోలీసులకు ఎట్లాంటి అడ్డంకులు కల్పించకుండా ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంట అల్లు అరవింద్ వెళ్తా అన్నప్పటికీ కూడా పోలీసులు వద్దని వారించారు. ఇప్పటికే చిక్కడపల్లి పిఎస్కు మిగతా సినిమా ప్రముఖులందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. భారీగా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నారు అనేసరికి ఆయన అభిమానులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా లోపల ఆయన అరెస్టును ఖండిస్తూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పోస్టులు పెడతా ఉన్నారు. నిజంగానే అల్లు అర్జున్ అభిమానులకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఆ కుటుంబం నిజంగా ఒక మహిళ ఆయన అభిమానే కదా, ఆ మహిళ చనిపోతే పరామర్శించేటువంటి సమయం లేకుండేనా? పరామర్శించేటువంటి వ్యక్తి కాదనుకున్నాడా? లేకపోతే పరామర్శించాల్సిన అవసరం ఏమున్నది అనుకున్నాడా? నిజంగా ఆయన అభిమానులుగా మీరు ఆ కుటుంబానికి మీరు అండగా నిలవాల్సినటువంటి అవసరం లేదా? మీ లెక్కన ఆమె కూడా ఒక అభిమాని కదా. నాన్ బెయిలబుల్ కేసు ఇప్పుడు ఇవాళ అల్లు అర్జున్ పైన నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. మొత్తంగా ఆయనను వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత భయాందోళనకు గురైనటువంటి వాస్తవమే. కానీ ఒక కుటుంబమే, ఆయన సినిమాకు పోయినటువంటి కుటుంబం ఇవాళ రోడ్డున పడ్డది. మరి ఆ కుటుంబానికి
ఎవరు భరోసానిస్తారు? అల్లు అర్జున్కు దాదాపుగా 2 సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి. ఆయనను అరెస్ట్ చేసేటువంటి ఆయనను అరెస్ట్ చేస్తే నేరం కనుక రుజువైతే 5 నుంచి 10 ఏళ్ల వరకు ఆయనకు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. అయితే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను డ్రెస్ మార్చుకొని వస్తా, నాకు కొంచెం టైం ఇయ్యి అని చెప్పి నా బెడ్రూమ్ దాకా మీరు వస్తా అన్నాడు, కరెక్ట్ కాదంటూ కూడా పోలీసుల పైన హీరో కొంత అసహనం వ్యక్తపరిచినటువంటి వార్త కూడా మనం ఆ విజువల్స్ను కూడా చూస్తున్నాం. మొత్తానికి గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను తీసుకెళ్ళిర్రు. అదేవిధంగా చిక్కడపల్లి పిఎస్కు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు ఆయన దగ్గరికి రావడం జరిగింది. అయితే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి లాయర్లు కూడా మేము 11వ తారీఖునే క్వాష్ పిటిషన్ వేసినాము, దానిపైన అటు హైకోర్టుకు సంబంధించినటువంటి లాయర్లు కూడా 10:30 గంటల వరకే మీరు ఇవ్వాల్సి ఉన్నది. ఈ కేసును సోమవారం వరకు మేము విచారణ చేస్తాం. సోమవారం వరకు విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. అయితే అప్పటి వరకు ఎట్లాంటి చర్యలు అల్లు అర్జున్ పైన తీసుకోవద్దు అని చెప్పి కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాది కోర్టుకు చెప్పడం జరిగింది. ఇది సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో మనం వాస్తవానికి అందరూ గమనించాలి. తొక్కిసలాట జరిగినటువంటి కుటుంబానికి ఏ సినిమాకైతే పోయి, ఏ హీరో కోసం అయితే పోయి వినోదం మీరు తీస్తున్నది ప్రజల కోసమే. మీరు టికెట్లు రేట్లు విపరీతంగా పెంచి మీ అభిమానులకు బెనిఫిట్ షోలు, ప్రివ్యూ షోలతోటి మీ అభిమానులకు ఫ్రీగా చూపించాల్సినటువంటి, లేదంటే తక్కువ రేటుకు చూపించాల్సినటువంటి సినిమాను 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి ఆ అభిమానులు టికెట్లు కొనుక్కొని ఆ థియేటర్లకు వచ్చి తొక్కిసలాటలో చచ్చిపోతే, మీకోసం మీ అభిమానులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళంతా మీకోసం చచ్చిపోతే మీకు కనీసం పరామర్శించేటువంటి సమయం లేదు. ఇంకో విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్కి ఇప్పుడు చిరంజీవి కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అది ఏంటంటే ఒక మామూలుగా ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఎవరు డబ్బున్నోళ్ళు కాదు. అయినప్పటికీ మీరు బెనిఫిట్ షోలు, ప్రివ్యూ షోల పేర్లతోటి 1000 రూపాయల టికెట్, 1000 రూపాయలు పెట్టి టికెట్ కొంటున్నారంటే మీరు అభిమానుల కోసమే ఆ ప్రివ్యూ షో వేసారు. అభిమానులు బాగా డబ్బున్నోళ్ళ, వాళ్ళకు మొత్తం మీరంటే మీ సినిమా కోసం ఎదురు చూసి 5 ఏళ్ల నుంచి ఎదురు చూసి ఆ సినిమాకు పోతే తొక్కిసలాడు లోపల ఆమె పానం పోతే పట్టించుకున్న పాపాన పోకపోతే ఇవాళ 1000 కోట్లు కలెక్ట్ చేసిందని మీరు దేశవ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు. 1000 కోట్లు కలెక్ట్ చేస్తే నీ సినిమా కోసం వచ్చినటువంటి అభిమానులు చచ్చిపోతే రూపాయన్నా వాళ్ళకు ఇచ్చిర్రా? ఆ కుటుంబానికి భరోసానిచ్చిర్రా? ఒక్క రూపాయన్నా? ఇక్కడ కేసులు నిజంగా ఇట్లా వాస్తవానికి అభిమానులు కూడా ఆలోచించాలి. రేవతి కుటుంబానికి, రేవతి మరణం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేస్తే 1000 కోట్లు మేము కలెక్ట్ చేసినామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబానికి నైతికంగా, ఆర్థికంగా ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత అల్లు అర్జున్ పైన లేదా? రైట్, ఇదే ఏంటంటే అల్లు అర్జున్ సెలబ్రిటీ కావచ్చు, కానీ ఇక్కడ ప్రజాప్రభుత్వం లోపల సెలబ్రిటీలు, సామాన్యులు చట్టం ముందు అందరూ ఒక్కటే. ఎవరికైతే ఏ న్యాయం అయితే దక్కుతుందో, సెలబ్రిటీలకు ఏది దక్కుతుందో సామాన్యులకు కూడా అదే దక్కుతుంది అని చెప్పి ప్రజాప్రభుత్వం మళ్ళొక్కసారి నిరూపించింది. ఒక్కసారి అల్లు అర్జున్ అభిమానులు కూడా ఆలోచన చేయాలి. మరి ఆ కుటుంబం పట్ల వాళ్ళు ఎందుకు కొంత పట్టించుకోకపోవడంతో కదా ఆ కేసులు పెట్టింది. ప్రజాప్రభుత్వం లోపల కేసులు పడ్డటువంటి హీరోకి ఖచ్చితంగా ఆ కేసు రుజువైతే గనక 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా అనుభవించేటువంటి అవకాశం ఉన్నది. హీరోలం కదా మేము ఏది పడితే అది చేస్తామంటే గతంలో పక్కన ఉన్నటువంటి హీరోలు, ఇప్పుడు ఆయన దర్శన, ఆయన హీరో స్టేషన్లో మొన్నటిదాకా శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైనా కూడా న్యాయానికి లోబడి, చట్టానికి లోబడే వాళ్ళ పనులు కొనసాగించాలి. చట్టాన్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్పడానికి ఇదొక మచ్చుకు ఇదొక ఉదాహరణ. వాస్తవానికి అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీ లోపలనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రజాప్రభుత్వం ఆయన పార్టీలో ఉన్నప్పటికీ, ఆయన పెద్ద తలకాయ అయినప్పటికీ ప్రజాప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నది. ఇక్కడ మీరు చూడండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల అధికారులు ఏదైనా తప్పు చేస్తే వెంటనే నిన్న
రైతుకు సంబంధించి లగచర్ల ఘటనలో ఆ రైతుకు సంబంధించినటువంటి ఆ రైతు ఏదైతే బేడీలు వేసిర్రో అని దానిపైన విచారణ చేపట్టి వెంటనే సాయంత్రానికల్లా ఆ సంగారెడ్డి జైలు అధికారిని సస్పెండ్ చేసినటువంటి ఘటన. పాఠశాలను తనిఖీ చేసినటువంటి ప్రతీక్ జైన్ కలెక్టర్ ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులను సస్పెండ్ చేసిండు. ఫుడ్ పాయిజన్కి సంబంధించి పిల్లలను ఎక్కడికక్కడ వెంటనే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. డ్రగ్స్కు తెలంగాణలో చోటు లేదని చెప్పి వాళ్ళు ఏదైతే మాట చెప్పిరో దానికి అనుకూలంగానే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటా పోతా ఉన్నది. ఇది ప్రజాప్రభుత్వం లోపల ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటా పోతా ఉన్నాడు. గతం లోపల ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ అల్లు అర్జున్ను ఎట్లా అరెస్ట్ చేసిర్రు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. నేషనల్ అవార్డు అయితే ఎవలకు? నేషనల్ అవార్డు అయితే అది ఆయన తప్పు చేస్తే సమర్థించాలా? ఇలా సమర్థించొద్దు. వాటు ఆ ఫ్యాన్స్ కూడా అభిమానులు కూడా ఒక ఆలోచన చేయాలి. ఆ కుటుంబాన్ని రోడ్డున పడ్డది, ఆ కుటుంబం మొత్తం కూడా విషాదంలో నిండుకున్నది. ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా చట్టాలు అందరికీ సమానమే నిరూపించడం కోసమే ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పోలీసులు సరైన దిశగానే వెళ్తున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది తప్ప ఒప్ప అనేది ఈ వీడియో కింద మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో చెప్పండి.